విశ్వాసం అంటే ఏమిటి? బైబిల్ ప్రకారం విశ్వాసం అనేది కనిపించని వాటిని ఉన్నవిగా నమ్మడం. హెబ్రీయులకు 11:1 ఇలా చెబుతుంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది. అవును, పరలోకము మరియు పాతాళలోకము ఉన్నాయని లేఖనములు బైబిల్ ద్వారా కొన్ని ఆధారాలతో మనం నమ్ముతాం. యోహాను సువార్త 14:6 ప్రకారం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సెలవిచ్చారు. అవును, పరలోకానికి చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తే మనకు మార్గం. దేవుడు మన కోసం క్రీస్తు ద్వారా మార్గం సిద్ధం చేశాడని నమ్మడం విశ్వాసం. కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు మనతో ఉన్నాడని ధైర్యంగా నిలబడటం విశ్వాసం. కాబట్టి సోదర సోదరీమణులారా, ప్రతి పరిస్థితిలో దేవునిపై నమ్మకం ఉంచండి. ఆయన మీ జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. ఆమేన్.